ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ ఎండు చెరువు చేపల పులుసు. వేడి అన్నంలో వేసుకొని తింటే వెన్నలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు వేసి దోరగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి, కరివేపాకు ఇంకా ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను. టొమాటోస్ మిక్సీకి వేసుకోవాలండి. దాంట్లోనే రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకోవాలి. బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత 2 మునక్కాయలు అనేవి కట్ చేసి వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి మునక్కాయలు. ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకొని దాని గుజ్జు అనేది కొన్ని వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గాక చేపలు అనేవి వేడి నీళ్ళలో బాగా కడిగి పొట్టంతా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే అయిపోతుంది కూర. ఎంతో టేస్టీగా ఉంటుంది ఎండు చేపల కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.